ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, కొంతమంది కోర్టు కేసులు చికాకులు ఉంటూ ఉంటాయి. ఆ కోర్టు కేసులు అనేవి కూడా ఆర్థిక పరమైనటువంటి కోర్టు కేసులకు కానీ, అలాగే కొద్దిమందికి ఆస్తికి సంబంధించినటువంటివి కూడా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య కావచ్చు, తోడబుట్టిన వాళ్ళ మధ్య సహజంగా ఆస్తిపరమైనటువంటివి కూడా ఉంటూ ఉంటాయి. సో వాటికి సంబంధించినటువంటి కోర్టు కేసులు చికాకులు అవన్నీ కూడా తొలగిపోవాలంటే 16 రోజుల పాటు వరుసగా మీరు ఆచరించవలసింది శనగలు అని ఉంటాయి. శనగలు, మంచి శనగలు, కొమ్ము శనగలు అని అంటాం. ఆ శనగలని ఒక గుప్పెడు శనగలు తీసుకొని మీరు గురుగ్రహ స్తోత్రము అనేది పఠించండి. దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అని, అది ఒక 16 సార్లు ఆ మంత్రాన్ని చదివి ఒక కవర్లో వేసుకొని వెళ్ళి అవి ఆ కవర్లో నుంచి అలా వదిలేసేయండి. ఏది పారే నీటిలో వదిలేయండి. మీరు పారే నీటి దగ్గరికి తీసుకొని వెళ్ళండి. ఆ గుప్పెడి శనగల్ని తీసుకొని వెళ్ళి పారే నీటిలో వదిలేయండి. ఈ విధంగా చేశారంటే కోర్టుకు సంబంధించినటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోతే, ప్రధానంగా ఆర్థికపరమైన ఆస్తికి సంబంధించినటువంటి కోర్టు కేసులు అవన్నీ కూడా తప్పనిసరిగా మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటికి సంబంధించి కూడా ఎప్పుడైనా శక్తి కంకణము అనేటువంటి మన ఆఫీస్లో కలెక్ట్ చేసుకోవాల్సింది శక్తి కంకణము, అలాగే సర్వసిద్ధి మాల అని చెప్పేసి ఎప్పుడు ఎక్కువగా తెలియజేస్తుంటా. దృష్టి దోషము అనేది తొలగిపోవటానికి మరి సర్వసిద్ధి మాల అనేది కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న. అలాగే శక్తి కంకణము అనేటువంటిది మన మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరడానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ 2 దైవిక వస్తువులు అనేటువంటిది కలెక్ట్ చేసుకోవటం చాలా చాలా మంచిది. దీనివల్ల మీ మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరుతుంది. కోర్టుకు సంబంధించినటువంటి ఈ కేసులు, గొడవలు, చికాకులు ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.